ఇంటికెళ్తేనే మన పిట్టమ్మ. పెసర్లు, గోధుమలు, జొన్నలు, ఇంకా బియ్యమా. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను డార్లింగ్ బళ్ళారి. హాయ్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇల్లంతా ఊడ్చాలి బయట. ఇంకా బయటికి వెళ్తేనే మన పిట్టమ్మ. చూద్దాము చినుకుటి చూటి లేవి. ఆవుకైతే అమ్మ ఇక్కడ బెల్లం పెడతా ఉంది. బెల్లం పెట్టేసి అయితే కుంకుమ పసుపు అయితే పెట్టింది. ఇంకా చలి ఎక్కువ ఉంది కదా, నేను కూడా కొంచెం లేట్గా లేసాను అనమాట. ఇంకా ఇంటి బయట అంతా ఊడ్చుకుంటా ఉన్నాను. డాడీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు డాడీ, అట్లే వెళ్తూ ఉన్నాడు. ఇంకా గుడి దగ్గర, ఇంటి దగ్గర అంతా కసువు అయితే ఊడ్చేది అయిపోయింది. గుడి దగ్గర అంతా నీళ్ళు వేసేసి వచ్చాను అప్పుడే. ఇంటి దగ్గర అయితే వేసుకుంటున్నాను. ఇంకా గుడి దగ్గర ఇక్కడ ముగ్గు వేసేస్తే బయట పని అంతా అయిపోతుంది. ఇది గుడి దగ్గర అన్నమాట. ఇంకా కాయగూరలు వచ్చింటే అమ్మ కాయగూరలు అయితే తీసుకుంటా ఉంది. మా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవి నైటే నానబెట్టింది అనమాట. గోధుమలు కూడా వేసినావా? పెసర్లు, గోధుమలు, జొన్నలు, ఇంకా బియ్యమా. సర్దిలేదు అది. సరే, నార్మల్ ప్లేన్ దోశ తిని బోర్ కొట్టిన వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట దోశ. ఇందులో మేము రాగులు, సద్దులు కూడా వేసుకోవచ్చు. అమ్మ ఈసారి అయితే గోధుమలు వేసిందనమాట ఇందులోన. ఇదంతా నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటా ఉన్నాను. ఇది ముందు రోజు నైటే నానబెట్టింది అనమాట. ఇవి 8 hours నానాలి. తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక 1/2 hour అయిన తర్వాత అయితే నేను ఇక్కడ సాల్ట్ అయితే కలుపుకుంటా ఉన్నాను. ఇంకేమి దోశలు వేసుకుంటామన్నప్పుడు సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది, కొద్దిగా వాటర్ వేసుకొని. ఒక అర్ధగంట నానితే సరిపోతుంది గ్రైండ్ చేసిన తర్వాత. ఇంకా ఈ దోశలకైతే టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుందన్నమాట. అంటే ఒట్టి మిరపకాయలు వేసి చేస్తారనమాట. చింతపండు, ఒట్టి మిరపకాయలు, ఆనియన్, టమాటోస్ వేసి, కొత్తిమీర వేసి చేసుకుంటారు. చాలా బాగుంటుంది టేస్ట్. చట్నీ రెసిపీ కూడా నేను ఇంకొక షార్ట్ వీడియో చేసి పెడతాను. ఇంకా అమ్మ అయితే దోశలు వేసిస్తూ ఉంది. ఇదే చట్నీ చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ ఈ దోశలకైతే. ఇంకా మా అక్క కూతురికి అయితే ఈరోజు వ్యాక్సినేషన్ ఉందన్నమాట. అందుకోసం ఇంజక్షన్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట, నేను అక్క. అక్కడ పాప వెయిట్ చేస్తున్నాం. ఇంకా 3 ఇంజక్షన్స్ వేసారనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం కూడా నేను అవే దోశ తిన్నాను అనమాట, ఒక 2. ఇంకా ఇది నైట్ అనమాట. నైట్ ఒక కప్ నేను పెరుగన్నం తిన్నాను అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.